ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దిస్ ఈస్ ద విక్టరీ దట్ ఓవర్కమ్స్ ద వరల్డ్ ఆఫ్ ఫెయిత్. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకెళ్ళి విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. అనుదిన జీవితంలో మనం ఎరిగిన ప్రతి పోరాటం, అది ఏదైనా సరే, చివరి వరకు హోరాహోరీగా సాగిన విజయం మాత్రం ఒక్కరిదే. మనకున్న పోరాటాలలో కొన్ని మన శక్తి చేత, బలము చేత, కొన్నిసార్లు మనకున్న హోదా, పలుకుబడి, వెనుకున్న అండ, వీటి ద్వారా కొన్నిసార్లు జయించవచ్చు. కొన్నిసార్లు అయితే మనకున్న జ్ఞానం, మనకున్నటువంటి సమస్తాన్ని బట్టి కూడా ఆ పోరాటంలోండి బయటపడలేకపోతాం. కృంగిపోయి విజయాన్ని కోల్పోయే నేపథ్యంలో ఉండొచ్చు. ఇవన్నీ మనం ఎరిగిన అనుభవాలే. నువ్వు కృంగిపోతున్న కొలది నీ శత్రువు బలము అధికమవుతున్న కొలది విజయము నీకు దూరం అవుతూ ఉంటుంది. ప్రతిదినం మన ప్రయాణములో అనేకమైన పోరాటాలు, ఉద్యోగములో, స్థల మార్పులు, పరిస్థితులు మారుతున్నప్పుడు, కుటుంబములో, ఆర్థిక పరిస్థితి, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన పరిస్థితులతో నిత్యము మనం పోరాటము చేస్తూనే ఉంటాం. అయితే నీ ప్రతి పోరాటంలో, నీ యుద్ధములో ఎప్పుడూ నువ్వు విజయునిగానే ఉండాలంటే 2 విషయాలు మనము జాగ్రత్తగా గమనించుకోవాలి. మొదటిది, ఆయనకు వేరుగా నువ్వు ఉండకూడదు. ఎందుకంటే ఆయనకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. రెండవ మాట, నీ యుద్ధము ఆయనది కావాలి. ఎందుకంటే నీతో యుద్ధము చేయవారితో యుద్ధము చేయవాడు ఆయన. నీ ఆత్మీయ జీవితంలో ఆయనకు నువ్వు ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉండగలగాలి. విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టలైండుట అసాధ్యం. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను అని అబ్రహాము గురించి చెప్పబడింది. ప్రతి పరిస్థితులలో విశ్వాసాన్ని కోల్పోక ఆయన జీవించువాడని, నీ ప్రార్థన ఆలకించువాడని, విడువని ఎడబాయని దేవుడని, నీకు సమీపముగా ఉన్నాడని నువ్వు నమ్మి ఆయన సహవాసములో నువ్వు జీవిస్తూ బలపడుతూ ఉన్నప్పుడు ఆయన నీ పక్షమున యుద్ధము చేయవాడిగా ఉంటాడు. ఆయన నీ పక్షమున ఉండగా నీకు విరోధి ఎవడు? నీ వ్యతిరేకతలతో, నీ అననుకూలతలతో, నీ శత్రువులతో ఆయన యుద్ధము చేసేవాడిగా ఉంటాడు. ఈ యుద్ధము యెహోవాదే. అయినా నీ ప్రయాణంలో శ్రమలు కలుగుతాయి. ఈ లోకంలో ఆయన లోకాన్నే జయించాడు. ఆ విజయంలో నడవటానికి ఒకే ఒక్క మార్గం, నీ విశ్వాసం. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఈ మాట యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. ఈ ఉదయకాలము మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగ పరిస్థితులలో, నీ బిడ్డల జీవితాలలో దేవుని మహిమను చూడాలని నువ్వు ఆశపడితే ఇది ఆరంభం నీ దగ్గర నుండి కావాలి. నువ్వు నమ్మాలి. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని లేఖనం మాట్లాడుతుంది. నీ విశ్వాసం ఆయనకు ఇష్టనుగా చేస్తే నిన్ను, నీ యుద్ధము యెహోవాది. నువ్వు పోరాడవలసిన పని లేదు. ఊరకే నిలుచుండి ఆయన అనుగ్రహించే రక్షణను నువ్వు చూస్తూ ఆయనను ఘనపరచటమే. ఈ మాటలు వింటున్న ప్రియదేవుని జనాంగమా, ఒకసారి మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించి చూసుకుందామా? ఎంత గొప్ప వాగ్దానము మనకుంది. మన యుద్ధం మనది కాదు,
అది ఆయనది. నీతో యుద్ధము చేసే ప్రతి ఒక్కరితో, ప్రతి పరిస్థితితో ఆయనే యుద్ధము చేస్తానని నిన్ను బలపరుస్తున్నాడు. లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే. నీ విశ్వాసం ఏ రీతిలో ఉంది? ఈ దినాన్ని ఒక్కసారి ఆలోచన చేద్దాం. విశ్వాసములో స్థిరునిగా, బలమైన వానిగా నువ్వు ఉన్నట్లయితే, ఆయనకిష్టుడైన కుమార్తెగా, కుమారునిగా నువ్వు నిలబడినప్పుడు నీ పక్షమున యుద్ధము చేయవాడు నీకు సమీపముగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం పరిస్థితులను చూస్తూ ఎలాగ పోరాడాలి, ఈ పోరాటములోండి బయటికి ఎలా రావాలని సతమతమవుతున్న నీతో అని అంటున్నాడు. నీ భారము నా మీద వేయి, నన్ను నమ్ముకో, నీ కార్యము నేను నెరవేరుస్తాను. ఉదయకాలం నీ భారమంతా ఆయన మీద వేయటానికి, లోకాన్ని జయించిన విజయం ఆ విశ్వాసము గనక, ఆ విశ్వాసాన్ని పొందుకొని ఉండులాగున ప్రార్థనాపూర్వకముగా ఆయన వైపు చూస్తూ సిద్ధపడదామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు నాయన. మా ఆత్మీయ జీవితంలో ప్రతి పోరాటమును అయా మా పక్షముగా నువ్వు చేస్తూ మమ్మలను విజయులుగా నిలవబెట్టువాడవని మీకు వందనాలు తెలియచేస్తూ, మీకు ఇష్టమైన రీతిలో విశ్వాసములో ఎదగటానికి, మీకు ఇష్టమైన బిడలుగా మార్చబడటానికి మాకు సహాయం దయచేసి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించమని సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.